గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పునివ్వడం జరిగింది. 3 నెలల్లోగా దీనిపైన స్పష్టతనివ్వాలని చెప్పేసి కూడా స్పీకర్ను ఆదేశించడం జరిగింది. దీనిపైన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. 3 నెలల్లోగా వీరిపైన వేటు ఖాయమని, 3 నెలల్లో 10 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు వస్తాయని, బై ఎలక్షన్స్ వస్తాయని, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా దీనికోసం సంసిద్ధంగా ఉండాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. సో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే పాంచ్న్యాయ్ పేరుతోటి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పడం జరిగిందో మరి దీనిపైన ఏమంటారని కూడా రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి క్యాడర్ అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని, ఎనీ టైం ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, 3 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్న నేపథ్యం. సో కేటీఆర్ ఈ విధంగా చెప్తుంటే కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న నేపథ్యం కనుక గతంలో మీరు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను దంపగుత్తగా తీసుకున్నప్పుడు ఇట్లాంటి కనబడలేదా అని కూడా వారు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పక్కన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు అలాగే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 13 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న నేపథ్యంలో మొత్తంగా 11 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు వస్తాయనే దానిపైన కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సంసిద్ధంగా ఉండాలని కూడా వారు చెప్తున్న నేపథ్యం.